నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు పథకాలలో భాగంగా ఒక పథకాన్ని అయితే చెప్పడం జరిగింది. 18 ఏళ్ల వయసు నుండి 60 ఏళ్ల వయసులున్న మహిళలకి నెలకి 1500 చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అది పేద ప్రజలకే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళకు కూడా రావాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళు చేస్తున్నారు. మన మీడియాలో మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సరే, మనం చూస్తుంటే ఎన్నికలు జరిగాయి, అయిపోయాయి. అయితే ఆ టైంలో మేనిఫెస్టోలో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి నెలకి 1500 ఇస్తామని చెప్పేసి గెలిస్తే. అయితే ఇది ఎలా ఉందంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళకు కూడా ఇది వర్తించాలన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎంతవరకు సబబు అంటారు? అంటే వాళ్ళకి 2 కూతురు ఉన్నారు. 2 కూతుళ్ళకి వాళ్ళు ఎక్కడో లండన్లో చదువుకుంటున్నారు. వాళ్ళకి 1500 అవసరం అంటారా? అంటే పేద పిల్లలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా రావాలని అంటారా? మరి అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అవినీతి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత రిచెస్ట్ చీఫ్ మినిస్టరు భారతదేశంలో లేరు. ఆయన మీద ఉన్న ఆర్థిక నేరాలు కూడా ఆయన ఉన్నంత ఆర్థిక నేరాలు ఎవరి మీద లేవు. అంత డబ్బులున్నా కూడా ఈ 5 సంవత్సరాల్లో నిజానికి ఇంకెవరైనా చీఫ్ మినిస్టర్ కనుక అయితే ఆ స్థాయిలో ప్రజల అభిమానం పొందేందుకు ప్రయత్నిస్తారు, కానీ ఇంకా వీటిల్లో డబ్బులు చేయడానికి ప్రయత్నించరు. ఆయన ఏమన్నాడు, అధికారంలోకి రాకముందు నా అక్క చెల్లెళ్ళ మంగళసూత్రాలు తెగిపోతుంటే నేను చూస్తా కూర్చుంటానా, ఈ లిక్కర్ మూలానా, లిక్కర్ మీద వచ్చిన డబ్బుతో ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి, అదొక ప్రభుత్వమా అని అడిగాడు. నిజంగా కనుక ఆయన ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పినప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతి అనేది ఉండదు, ఎందుకంటే ఆయనకి కడుపు నిండిపోయింది. ఇప్పుడు నీకు ఒక ప్లేట్ భోజనం తింటే కడుపు నిండుతుందమ్మా, ఇంకా 2 ప్లేట్లు ఇస్తే 2వ ప్లేట్ కూడా ఇస్తే నువ్వు తినగలవా? ఏమంటావు? నాకు కడుపు నిండిపోయింది, నాకు అంతే కదా. ఏదైనా కూడా ప్రపంచంలో ఎవరైనా కూడా ఈవెన్ క్రూర మృగాలు కూడా ఎంత తిన్నట్టయో అంతే తింటాయి, అంతేగాని అడ్డగోలుగా అడవిలో ఉన్న జంతువులన్నింటినీ సంపవయి. ఎంతవరకు ఆహారం దానికి 4 రోజులకో 3 రోజులకో ఆకలేసినప్పుడు ఆ పరిమితి వరకే చంపి తింటాయి తప్ప అడ్డగోలుగా చంపవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆర్థికంగా పరిపుష్టమైన వ్యక్తి, ఆయన 45,000 కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ జప్తులో ఉన్నాయి, ఈ సిబిఐ జప్తులోను ఈడీ జప్తులో. అలాంటప్పుడు ఆయన గురించి ఎవరు కూడా అవినీతి జరగదు, చక్కగా ప్రజలకి మంచి పరిపాలన ఇస్తాడనుకున్నారు. కానీ ప్రజల ఆశలన్నీ ఒమ్మైపోయినాయి, వాళ్ళ అంచనాలన్నీ తలకిందులైనాయి. అసలు ఈయన పరిపాలన గురించి అసలు పట్టించుకోవాలా. నేను వచ్చిన కారణం ఏంటంటే నేను వేధించడానికే ప్రజలు ఆయన్ని నమ్మి 151 సీట్లు దేశంలో ఎక్కడా లేనంత పూర్తి మెజార్టీ ఇచ్చారు, అత్యధిక మెజార్టీ. అత్యధిక మెజార్టీ ఇచ్చినప్పుడు నీకు ప్రజలు నమ్మి తుపాకీ ఇచ్చారంటే వాళ్ళని కాపాడమని ఇచ్చారు. నువ్వు ముందు నడువు, నీ వెనకాల మేము సేఫ్గా నడుస్తాం, ఈ తుపాకీతో నువ్వు మాకు వే క్లియర్ చేసి మాకు మంచి జీవనం ఇవ్వమని ఆయన ఆ తుపాకీని ప్రజల మీదకే వాడాడు. పూర్తిగా 5 సంవత్సరాలు మాత్రం పేలుస్తానే ఉన్నాడు. బాధితులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు బాధితులు. వాళ్ళ ఆస్తులన్నీ వేస్ట్ అయిపోయినాయి. వచ్చి రాగానే ఒక 10-12 కోట్ల రూపాయల ప్రజావేదిక కూల్చేశాడు. ఎవరన్నా ప్రజల డబ్బుతో కట్టింది కూలుస్తారా? ఆఖరికి వెళ్ళిపోతూ 700 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి రిషికొండ కొండ మీద పాతేశాడు తవ్వి. ఆయనకి ప్రజల డబ్బు మీద శ్రద్ధ లేదు. అట్లాంటి మనిషి వాళ్ళ వీళ్ళు వచ్చి ఇంకా పూర్తిగా 1 year కూడా పూర్తిగా అవ్వలేదు, ఇప్పుడు అన్నీ సర్దుకుంటున్నారు. ఈయన చేసిన అరాచకం అంతా ఈ సర్దుకునే లోపే నువ్వు ఇచ్చిన హామీల గురించి ఏమైందని వాళ్ళ పత్రిక ఉంది కదా, సాక్షి అండ్ టీవీ, దాంట్లో మారు మోగిచ్చేస్తున్నారు. చంద్రబాబు ఏదో ఈ దేశం వదిలి పారిపోయినట్టు, ఈ పథకాలకి అమలు అవ్వని, మీరందరూ మోసపోయారని. ఆయన మొన్న పెంచిన పెన్షన్లన్నీ ఇళ్ళకి తీసుకెళ్ళి గత 3 నెలల నుంచి ఏప్రిల్ నుంచి కూడా బకాయిలతో సహా కట్టాడు కదా. ఆయన చెప్పినట్టుగానే అందరికీ అందించేశారు కదా. మ్యాక్సిమం 24 hours అందిని. ఒకవేళ అందకపోతే నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్ 9-10 లోపల అందరికీ ముట్టిని ఓకే అయిపోయింది. అట్లాంటప్పుడు వీళ్ళు ఇంత యాగి చేస్తుంటే దాంట్లో టీడీపీ వాళ్ళు వాళ్ళ
ట్విట్టర్లో పెట్టారు, ఏంటి మీ అడావిడి, మేము ఇచ్చేది 18 నుంచి 60 ఏళ్ల మహిళలకి, పేద కుటుంబాలకు చెందిన వాళ్ళకి ఇస్తాము, నిర్ణీతమైన ఆదాయ పరిమితి లోపు ఉండాలకే తప్ప మీకు రావద్దు, మీరెందుకు ఆదుర్దా పడుతున్నారు, ఆల్రెడీ మీకు కోటాను కోట్లు ఉన్నాయి, ఊరికి ఒక ప్యాలెస్ ఉంది, మీరు ఎక్కడికన్నా కూస్తి దూరం వెళ్ళాలంటేనే స్పెషల్ హెలికాప్టర్లో వెళ్తారు, లేదు విదేశాలకు వెళ్ళాలంటే మీరు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారు, అది ప్రజల డబ్బుతో. 15 రోజులు మీరు తిరిగి వచ్చే వరకు ఆ ఫ్లైట్ అక్కడే ఉంటుంది వెయిటింగు, ఆ డబ్బులు కూడా ప్రజల డబ్బే. వాళ్ళు వాడిన ప్రతి విలాసాలన్నీ ప్రజల మీద వాడారు. కాబట్టి ఇంత విలాసవంతంగా బతికిన వాళ్ళకి ఏమి మేము పెన్షన్ ఇవ్వం, ఇవి మీరెందుకు ఆదుర్దా పడుతున్నారని వాళ్ళు పెట్టారు. అంటే వీళ్ళని ఎందుకు వ్యంగ్యంగా ఎందుకు అన్నారంటే, మీరు ప్రతిదానికి కకృతి పడుతున్నారు, ప్రజల సొమ్ము తినటం అంటే వాళ్ళకి మహా ఆనందంగా ఉంటుంది, అంత ప్రజల సొమ్ము మీద బతకటమే. ఇంటికి నేను రూపాయి తీసుకుంటానని శాలరీ, ఎంత ప్యాలెస్కి ఎన్ని 100 కోట్లు వాడాడు, 600 కోట్లు ఎవరయ్యి. ఇప్పుడు అక్కడ ప్యాలెస్కి పెద్ద పెద్ద రక్షణ కవచాలు కట్టాడు కదా, ఒక నియంత్రణ చేసినట్టు, ఆ రోడ్డునే బ్లాక్ చేశారు. అట్లా ప్రజల సొమ్ముని ఎన్ని విధాలు తినొచ్చో అన్నీ చూపించారు వీళ్ళు. కాబట్టి ప్రజలకు కూడా ఒక అనుమానం వస్తుంది, వీళ్ళు మన కోసం అడుగుతున్నారా వాళ్ళ కోసం అడుగుతున్నారా అనే ఒక చర్చ. రైట్. అంటే అట్లనే చూసుకున్నట్టయితే సార్, వీళ్ళు ఇప్పుడు వీళ్ళేమి నార్మల్ మనుషులు కాదు. వాళ్ళ తాతయ్య ముఖ్యమంత్రిగానే చేసిన ఆర్థికంగా పెద్ద ఇది లేదమ్మా సిరి. ఆర్థికంగా లేకపోయినా కూడా లండన్లో చదువుకుంటున్నారు. లండన్లో చదువుకున్న పిల్లలు ఉంది. ఒకప్పుడు వాళ్ళ తాతయ్య పేరైతే ఒక చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆయనకేమి ఎక్సెస్ ఫండ్స్ ఏం లేవు. ఆయనకి రోడ్ నెంబర్ 3లో ఒక ఇల్లు ఉండేది, అది కూడా ఆయన మళ్ళీ తిరిగి కట్టుకోవటం, ఇదే ఒక దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చాడు, కమర్షియల్గా కట్టమని. ఇచ్చిన తర్వాత ఇంతలోకి ఎన్నికలు జరిగి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యి బెంగళూరు సంస్థను బయటికి పంపించేశారు. ఇక చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చేసి మీరేం చేయొద్దు, మేమే చేసుకుంటాం. ఇక అక్కడి నుంచి ఈయన క్విడ్ ప్రోకో అని ఈ రకరకాల సంస్థలు పెట్టడం, ప్రభుత్వ భూములు 1000 ఎకరాలు ఎవరికైనా ఇండస్ట్రియలిస్ట్కి ఇవ్వటం, ఆ 1000 ఎకరాల ఖరీదు ఎంత అవుతుందోనే వీళ్ళు మార్జిన్ లెక్కేసుకున్నారు. ప్రభుత్వం ఇప్పుడు మొన్న 99 సంవత్సరాల లీజు, 30 సంవత్సరాల లీజు, రూపాయికి 1000కి తీసుకున్నారు కదా ఎకరం. అట్లాగే వాళ్ళు 1000 ఎకరాలు ఇచ్చేసారు పారిశ్రామికవేత్తలకి. ఆ మిగిలిన డబ్బుని వీళ్ళు సాక్షి, ఇతర భారతీయ సిమెంట్స్ ఇలాంటి కొత్తగా వచ్చిన కంపెనీల షేర్లు 10 రూపాయలకి కొనటమే కష్టం, దాన్ని 1000 రూపాయలకి పెట్టి అమ్మారు. ఎందుకు? ఆ డబ్బంతా బ్లాక్ మనీలో వీళ్ళు తీసేసుకున్నారు. నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఆ రకంగా డబ్బు కోసం వీళ్ళు ఎంత మాకు ఇంత ఉంది కదా, ప్రజల సొమ్ము మనం తినొచ్చా తినకూడదా అనేది లేదు వాళ్ళకి ఆ జ్ఞానం అనేది. ఇప్పుడు మొన్న రామోజీరావు గారికి పౌర సన్మానం సంస్మరణ సభ పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి వెళ్తే, అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభ కాబట్టి వాళ్ళు హోటల్లో వీళ్ళని దించారు. రామోజీరావు గారు అబ్బాయి కిరణ్ గారు ఏం చెప్పాడంటే, పార్థసారథి గారితో ఈ డబ్బులు మమ్మల్ని కట్టనిస్తే ఇక్కడ ఉంటాం, లేదంటే మేము వేరే హోటల్లో ఉంటామని చెప్పాడు ముందే. మేము ప్రజల డబ్బులు మా నాన్నగారి మీటింగ్కి సంబంధించి వాడము, మేము మా డబ్బులతో మేము వస్తాం, మా డబ్బులతో వెళ్తాం, ఫ్లైట్ టికెట్లు కానీ ఇక్కడుండే హోటల్ కానీ అన్ని ఖర్చులు మాయే. అట్లా కాకుండా కూడా ఆయన ఇంకోటి ఏం చేశాడు, 10 కోట్ల రూపాయలు అమరావతికి విరాళం ఇచ్చి వెళ్ళారు. అట్లా ప్రజల సొమ్ము వాళ్ళు తినరు ఎవరు కూడా, ఆ స్థాయి వాళ్ళు. వీళ్ళకి ప్రజల సొమ్ము తింటే ఇంకా క్రేజీగా తింటున్నారు, ఇష్టంగా తింటున్నారు, ఎంత స్వీట్లు ఇష్టంగా తింటారు. అట్లా అందుకని ఎవరో ట్విట్టర్లో పెట్టారు, మీకు రాదమ్మా, నువ్వు ఆదుర్ద పడొద్దు, పడొద్దని. అది బాగా చెప్పావు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సిరి. మన వీక్షకులకు కూడా నమస్కారం.